హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మరోసారి భారత లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పై నోరు పారేసుకున్నారు. సన్నీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చే ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ను బాయ్కట్ చేసే పరిస్థితులు ఉండొచ్చని సన్నీ చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ ప్లేయర్లందరూ రియాక్ట్ అయ్యారు. నోటికి ఎంత వస్తే అంత వాగారు. సన్నీ గొప్ప వ్యక్తి అంటూనే కౌంటర్లు వేశారు. పాకిస్తాన్ను ఆసియా కప్ నుంచి బాయ్కట్ చేయాలంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు నమ్మలేకపోతున్నానని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సన్నీ బాయ్ ఇలా చెప్పాడంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తి అని మియాందాద్ ఒక వెబ్సైట్తో అన్నాడు. పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ ఇక్బాల్ కాసిం కూడా అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గవాస్కర్ సరిహద్దుకు ఇరువైపులా ఇష్టపడే బాధ్యతాయుతమైన వ్యక్తి, క్రీడలతో రాజకీయాలను మిళితమవనకూడదు అని పేర్కొన్నాడు. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిద్ అలీ మరోసారి సన్నీపై పడ్డాడు. గవాస్కర్ వ్యాఖ్యలు స్టూపిడ్ అంటూ నోరు పారేసుకున్నాడు. తుపాకీ ఎక్కుపెట్టే ముందు బలమైన ఆధారాలు చూపాలని అడ్డగోలు డిమాండ్ చేశాడు. ఇది పూర్తిగా మూర్ఖత్వం. దర్యాప్తు ముగినివ్వండి. క్రికెట్ రాజకీయ వైషమ్యాలకు అతీతంగా ఉండాలి అని బాసిద్ పేర్కొన్నాడు. ఏప్రిల్ 22న ప్రాణాంతక పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న భారత్ పాక్కు అన్ని దారులు మూసేస్తుంది. ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి. ఇదే విషయంపై గవాస్కర్ ఏమన్నాడంటే, భారత ప్రభుత్వ ఆదేశాలను బీసీసీఐ నిరంతరం పాటిస్తుందని, ఆసియా కప్ కోసం ఇది మారే అవకాశం లేదని స్పోర్ట్స్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఆసియా కప్ 2025 ఎడిషన్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయని, పరిస్థితులు మారకపోతే పాక్ పాల్గొనడం అనుమానమేనని అంటున్నాడు. ఉద్రిక్తతలు కొనసాగితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ రద్దయ్యే అవకాశం ఉందని సన్నీ అన్నారు. ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగితే బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లను ఆహ్వానించి భారత్లో బీసీసీఐ ప్రత్యేక బహుళదేశ టోర్నమెంట్ను నిర్వహించే అవకాశం ఉందని గవాస్కర్ సూచించాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఈ సీజన్ నుంచి లీగ్ దశలో ఒక్కో జట్టు ఎలిమినేట్ అవుతుంది. ప్లేఆఫ్స్ కోసం టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్కు దూరమయ్యాయి. ఇక 4 బెర్తల కోసం 7 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ 18th సీజన్లో ప్లేఆఫ్స్ చేరేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్కు ఒక్క విక్టరీ దూరంలో నిలిచాయి. ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 8 గెలిచి 3 ఓడింది. 16 పాయింట్లతో ఆ టీం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరొక విజయం సాధిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్లో అడుగుపెడుతుంది. పంజాబ్ కింగ్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో జోరు మీద ఉంది. ఆ టీం 11 మ్యాచ్ల్లో 7 గెలిచింది, 3 ఓడింది. వర్షంతో కేకేఆర్తో మ్యాచ్ రద్దయింది. 15 పాయింట్లతో టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. పంజాబ్ కూడా మరొక విక్టరీ ఖాతాలో వేసుకుంటే ప్లేఆఫ్స్ చేరొచ్చు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ చెరో 14 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ముంబై 11 మ్యాచ్ల్లో 7 గెలిచింది, 4 ఓడింది. ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న ముంబై రెండింటిలో నెగ్గితే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్లో విజయం సాధించిన ఆ టీం ముందంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ కూడా 7 విజయాలు సాధించింది, కానీ ఆ టీం ముంబై ఇండియన్స్ కంటే ఒక్క మ్యాచ్ తక్కువ ఆడింది. 10 మ్యాచ్లు 7 గెలిచింది, ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ టీం 2 గెలిస్తే చాలు. గుజరాత్కు అదంత కష్టమేమి కాదు. కానీ నెట్ రన్ రేట్ పరంగా చూస్తే ముంబై, గుజరాత్ వరుసగా 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్లేఆఫ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు పెట్టుకుంది. వర్షంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తప్పించుకున్న ఆ టీం 13 పాయింట్లతో ఉంది. 11 మ్యాచ్ల్లో 6 గెలిచిన ఢిల్లీ, 4 ఓడింది, 1 రద్దయింది. ఢిల్లీ ప్లేఆఫ్ చేరాలంటే మిగతా 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 2 గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 3 గెలిస్తే డోకా ఉండదు. కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్కు మరింత ప్లేఆఫ్స్ దారి కఠినంగా కనిపిస్తుంది. ఈ 11 మ్యాచ్ల్లో 5 గెలిచి 6 ఓడాయి. కానీ ఓ మ్యాచ్ రద్దు కారణంగా కేకేఆర్ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. లక్నో 10 పాయింట్లతో ఉంది. ఇంకా 3 మ్యాచ్లు చొప్పున ఈ 2 టీమ్స్ ఆడాల్సి ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ల్లో కేకేఆర్, లక్నో తప్పనిసరిగా గెలవాలి. అప్పుడు కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.